నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. బతుకమ్మ చీరల వ్యవహారం అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య చిచ్చు రేపుతోంది. నాసిరకం చీరలు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే సిరిసిల్ల చేనేత కార్మికులు నేసిన చీరలే ఇస్తున్నామని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. పంచాయతీ ఎన్నికల వేళ ఈ ఆరోపణలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి కేసీఆర్ ప్రభుత్వం పలు కీలక పథకాలు ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మహిళలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలను అమలు చేసింది. ఆ తర్వాత బతుకమ్మ చీరల పేరుతో తెలంగాణలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క యువతులతో పాటు మహిళలకు చీరల పంపిణీ పథకం అమలు చేసింది. బతుకమ్మ సారిగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నట్లు పేర్కొంది. అప్పట్లో ఖర్చుకు వెనకాడని కేసీఆర్ ప్రభుత్వం నాణ్యతపై జాగ్రత్తలు తీసుకుంది. అలాగే చేనేత కార్మికులకు రోజంతా పని దొరికేలా చర్యలు తీసుకుని వారితో చీరలు నేయించింది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వందలాది చేనేత కుటుంబాలకు బతుకమ్మ చీరలు అదనపు ఆదాయంగా కలిసొచ్చాయి. ఏటా దసరా పండుగ సమయంలో ఈ చీరలు యువతులకు, మహిళలకు అందేలా చర్యలు తీసుకుంది. రాష్ట్ర చేనేత సహకార సంస్థ ద్వారా ఏటా 1,10,00,000 చీరలను అన్ని జిల్లాలకు పంపేది నాటి కేసీఆర్ ప్రభుత్వం. మొత్తం 17 రంగుల్లో 17 డిజైన్లు కలిసి ఈ చీరలు తయారయ్యేవి. బతుకమ్మ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నాటి కేసీఆర్ ప్రభుత్వం ఆ పండుగ సమయాల్లో చీరలు అందించింది. అయితే రేవంత్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత బతుకమ్మ చీరల పంపిణీ అర్ధాంతరంగా నిలిపివేసింది. తాజాగా మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరుతో 1,00,000 మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరుతో చీరలు పంపిణీ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడే రేవంత్ ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా చీరల రంగు, నాణ్యతపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. గతంలో పలు రంగుల్లో చీరలు ఉండేవి. అలాగే డిజైన్లు కూడా డిఫరెంట్గా ఉండేవి. కానీ ఇప్పుడు చీరలన్నీ ఒకే రంగులో ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే డిజైన్ విషయంలో కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ అంశాలనే ప్రధానంగా బీఆర్ఎస్ ఎత్తి చూపుతోంది. అంతేకాదు తెలంగాణలోని యువతులు, మహిళలందరికీ చీరలు ఇవ్వటం లేదని కేవలం ఇందిరా మహిళా శక్తి సంఘాల సభ్యులకే ఇస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తోంది. పార్టీ పరంగా బీఆర్ఎస్ ఆరోపణలు, కాంగ్రెస్ కౌంటర్లు ఎలా ఉన్నా ఈ పథకం పేరు మార్చడంపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణ పండుగ అయిన బతుకమ్మ పేరును తొలగించటాన్ని ప్రశ్నిస్తున్నారు. బతుకమ్మ పేరు మార్చి ఇందిరాగాంధీ పేరు పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. రేవంత్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతిని అవమానించినట్లుగా చెబుతున్నారు. ఇదే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుందట. అయితే ఈ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో వెయిట్ చేయాలి.